4 రోజుల క్రితం జనగామ జిల్లా కొడకండ్ల మండలకు సంబంధించిన వెంకటేశ్వర మహిళా సంఘం పొదుపు మీద ఒక ఐకేపీ సీసీ దండంపల్లి సోమయ్య గారని వీరిని లోన్ విషయంలో చాలా ఇబ్బందులు పెట్టడం జరిగిందని వాళ్ళు మాకు ప్రజావాయిస్ కంప్లైంట్ చేయడం జరిగింది. ప్రజావాయిస్లో వచ్చిన వార్తను చూసి నిన్న అంటే ఈరోజు 3 రోజులు అనుకుంటా, 3 రోజుల క్రితం కలెక్టర్ గారు స్పందించి సోమయ్య గారిని సస్పెండ్ చేయాల్సింది కానీ ఒక సస్పెండ్ కాపీని కూడా ఆర్డర్ చేయడం జరిగింది. ఆర్డర్ ఇచ్చినా కూడా అతనికి ఇంతవరకు సస్పెండ్ కాపీ అతనికి అందించకపోవడం ఈ మహిళా సంఘం గ్రూపులో ఆందోళన చెందుతున్నారు, తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. అదేవిధంగా ఈరోజు కొడకండ్ల మండలం ఏడునుతుల గ్రామంలో ఆ మహిళా సంఘం గ్రూపులను కలిసి వారి యొక్క మనోవేదన, వారు పడ్డ కష్టాలు అడిగి తెలుసుకుందామని ప్రజావాయిస్ ఈరోజు ఏడునుతుల గ్రామంలో ఉన్న వెంకటేశ్వర మహిళా సంఘం సభ్యురాలను కలవడానికి వచ్చింది. ఓకే, ప్రగతి మహిళా మండల సమక్ష. ఓకే అక్క, ఏం జరిగింది? మీరు ఆ సోమయ్య గారి మీద కంప్లైంట్ ఇచ్చారు కదా, అసలు సోమయ్య మీకు సీసీ కాబట్టి మీకు జరిగిన అన్యాయం ఏంటిది? ఇంతకుముందు మాకు ప్రజావాయిస్కి మీరు పంపించారు, మీ వేదన మొత్తం పంపించారు, మేము అది పేపర్లో వేయడం జరిగింది. అది చూసి జిల్లా కలెక్టర్ గారు, జనగామ జిల్లా కలెక్టర్ గారు అతనికి సస్పెండ్ లెటరు ఇష్యూ చేయడం జరిగింది. కానీ అతనికి ఇంతవరకు ఆ సస్పెండ్ కాపీ అందలేదు అనేది మాకున్న దృష్టిలో మాకు తెలిసిన విషయం. దీని మీద మీ యొక్క అందరికీ నమస్కారం. నా పేరు యాకుబి, మా గ్రామం ఏనుతుల ప్రగతి గ్రామిక సంఘంలో పనిచేస్తున్నాను. శ్రీ వెంకటేశ్వర మండల సమాఖ్య నుండి 2 లక్షల రూపాయల ఎంసీపీ చెక్కును రాయించుకొని ఎంఎస్ఏ విజయతోటి చెప్పి ఆయన రాయించుకొని తర్వాత వివో అధ్యక్షురాలని జావాజీ జ్యోతి గారిని ఫోన్ చేసి ఈ చెక్కును పట్టుకొని పోవాలమ్మా ఇమీడియట్లీ అని అడిగిండు. ఎందుకు, దేనికి ఈ చెక్కు? మేము ఎవరం అప్పు అడగలే కదా మా గ్రామైక్య సంఘం నుండి, మాకెందుకు ఈ చెక్కు అని జ్యోతి గారు అడిగిండు. జ్యోతి గారు అడిగితే సీసీ గారు బెదిరించిండు కదా, మీకు అవన్నీ ఏం అవసరం అమ్మా? ఏ సంఘంలో 2 లక్షలు అప్పు అడిగినా మీరు ఇస్తలేరు, ఎందుకు ఇయ్యరమ్మా? మీ సంగతి చెప్తా. నేను రాసుకున్న చెక్ అమ్మ, శ్రీ వెంకటేశ్వర మండల సమాఖ్యల చెక్కు, నాకెందుకు తెచ్చి ఇయ్యరమ్మా అని చెప్పడం జరిగింది. చెప్తే సరే అని చెప్పిన. ఒకరోజు లక్పతి దీదీ మీద నాకు ట్రైనింగ్ ఉంటే నేను ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు నా కార్యదర్శికి బెదిరించి, నువ్వు వస్తావా రావా, ఈ చెక్కు పట్టుకొని పో, 2 కమిటీ నెంబర్లు లేకుంటామాయి, నువ్వు రావాలి, నువ్వు వచ్చి ఈ చెక్కు తీసుకొని పోయి ఇలా బ్యాంకులో వేయాలి, ఇలా నాకు అతిగా అవసరం ఉన్నాయి, ఈ డబ్బులు ఇలా డ్రా చేసి నాకు ఇవ్వాలని చెప్పి బెదిరించినందుకు కార్యదర్శి లక్పతి దీదీ మీటింగ్ పోతే నాతోటి వచ్చింది. నేను ఏం అడగొద్దు అనుకోని నేను సీసీని గమ్మును నన్ను బెదిరిస్తాడని చెప్పి కార్యదర్శి వచ్చి విజయ దగ్గరికి వెళ్ళింది. విజయ దగ్గరికి నన్ను అంటాడు సీసీ, నేను మీటింగ్లో హాల్లో కూర్చుంటే, ఏంటిదమ్మా ఈడ కూర్చున్నవేంది, ఎల్లు చెక్కు పట్టుకరాపో, నీకు ఇంత భయం లేదందమ్మా, నువ్వు మనిషివేనా అమ్మ, చెప్తే అర్థం చేసుకోవా అమ్మ అన్నారు. అంటే నేను పోయి కార్యదర్శితో నిలబడ్డ తర్వాత కార్యదర్శి ఆ చెక్ ఇచ్చేటప్పుడు కార్యదర్శి అన్నదిగా, వివో కమిటీ వాళ్ళు 3 లేనిది చెక్ ఎందుకు ఇస్తానో విజయ అని మా కమిటీ కార్యదర్శి అడిగింది. కార్యదర్శి అడిగితే సారీ ఏమన్నాడు, నేను ఇస్తున్నా అని చెప్తే సరే అని కార్యదర్శి చెక్కు తీసుకుంది. లోన్ లెడ్జర్లో సంతకం పెట్టు అని అంటే నేను పెట్టను అని ఇమ్మన్నది. నా మిగతా 2 వస్తేనే నేను సంతకం పెడతా, నేను అంతవరకు పెట్టను అని నా కార్యదర్శి అన్నది. కార్యదర్శి అన్నాక అధ్యక్షురాలు వాళ్ళ హెచ్ఎల్పి మీద అన్నపురం ఉప్పలమ్మ పేరు మీద 1,00,000 రూపాయలు కొట్టించుకున్నాడు. హెచ్ఎల్పిలా జావాజీ జ్యోతి పేరు మీద 1,00,000 రూపాయలు కొట్టించుకొని ఫోర్జరీ సంతకాలు పెట్టించుకొని ఈ డబ్బులు డ్రా చేయాలని చెప్పి వేధిస్తున్నాడు. అందులో ఎలికట్టే ధనమ్మ లీడర్ కూడా మేము ఫోన్ చేసి చెప్పినాం, ఇట్లా చేస్తాను రబుజీ ఇట్లా అంటే, ఆ చెక్కు తెచ్చి వివోకి వేసినాక ఆయన సంగతి మనం చెప్దాం, ఇప్పుడు మనం ఏం చేయొద్దు అని వాళ్ళు కూడా అనడం జరిగిన తర్వాత ఆ నుండి నువ్వు మీటింగ్లో, నేను మళ్ళీ పోయి మీటింగ్లో కూర్చున్నా. ఏపీఎం స్వామి అన్నారు కదా, ఏందమ్మా ఇంత లేటుగా వచ్చినవేందమ్మా, నీకు చెక్కుతోటి ఏం తొందర వచ్చిందమ్మా, పో మీటింగ్లోకి పో అని ఏపీఎం స్వామి గారు చెప్పడం జరిగింది. ఏపీఎం స్వామి చెప్పినాక నేను మీటింగ్ హాల్లోకి పోయినా. మీటింగ్ హాల్లో కూర్చున్నా. నా ఫోన్ సైలెంట్లు ఉంటే ప్రగతి గ్రామైక్య సంఘం ఆమెకు, నా పక్కన రామతార వివోఏ ఉంది, ఆమెకు ఫోన్ చేసి ప్రగతి వివోఏ ఫోన్ ఎత్తుతలేదమ్మా, ఆమెకు నువ్వు ఫోన్ ఇయ్యమ్మా ఫస్ట్ అని అన్నారు. అంటే నేను ఫోన్ రామతార దగ్గర నుండి ఫోన్ తీసుకొని, హలో సార్ అన్న, నువ్వు ఇమీడియట్లీ ఇప్పుడు కార్యదర్శి చెక్కు తెచ్చి బయట నిలబడ్డది, నువ్వు ఆ చెక్కు తీసుకొని పోయి బ్యాంకులో వేసి జ్యోతిని ఆ ఎత్తుకునేట ఉప్పలమ్మను ఇంకో లీడర్ని పట్టకరా అంటే, వాళ్ళు ఇప్పుడు ఉండరు సార్ పత్తేరబోతారు అంటే, ఒక్క లీడర్ అయినా పర్వాలేదు, ఆ తీర్మానంలో ఎట్లుందో అట్లా సంతకాలు పెట్టి డ్రా చేద్దాం, నువ్వు వెళ్తావా ఇప్పుడు అని నన్ను బెదిరించిండు. సార్ కాదు సార్, స్వామి తిడతాడు సార్, నేను ట్రైనింగ్కి వచ్చినా కదా సార్ అంటే, ట్రైనింగ్ అయితే స్వామికి నేను చెప్తాను నువ్వు వెళ్ళిపోదురా అని చెప్పి నన్ను బెదిరియడం జరిగింది. నేను కార్యదర్శితో బ్యాంక్కి వెళ్ళి చెప్పి
ప్రగతి వివో నుండి 2 లక్షలు రాసిన చెక్కు శ్రీ వెంకటేశ్వర మండల సమైక్యను ప్రగతి గ్రామైక్య సంఘానికి 2 లక్షల రూపాయలు రాసిన చెక్కును అదే చెక్కు ప్రగతి గ్రామైక్య సంఘంలో 2 లక్షల రూపాయలు వేయడం జరిగింది. ఆ చెక్కు జిరాక్స్ కూడా ఉన్నది. సార్ ఈ విషయం అయినాక మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినాం సార్. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళినాక కలెక్టర్ గారు మాట్లాడి మీ దగ్గర ఏముందమ్మా వాయిస్ రికార్డ్ అని అడిగిండ్రు. వాయిస్ రికార్డు అని అడిగితే 1,00,000కు 1,000 రూపాయల చొప్పున ప్రతి ఒక్క సంఘం తరపున తీసుకున్న వాళ్ళకు ఇవ్వాలని బెదిరించిళ్ళు సార్ అని చెప్తే ఒకసారి వినిపియండి అది రికార్డు. సరే సార్. ఒకవేళ తీర్మానాలు రాస్తే రేపు ఇంటికి వచ్చి పెట్టించుకోనా ఆఫీస్కే రావాలన్నా సార్? ఇంటికి పంపినా పెడతా, ఇంటికి పంపిస్తా సార్. లేకపోతే నేను ఏనంతలోకి వస్తాను పొద్దున. సార్ అన్ని రాసి పెట్టి అయిపోయినాక ఫోన్ చేయని వస్తా. సరే సార్. ఓకే సార్. అన్ని ఒక దగ్గర పెట్టేస్తా. ఓకే సార్. ఇది విషయము. అతను 1,000 రూపాయలు 1,00,000 రూపాయలకు 1,000 రూపాయలు ఇస్తేనే సంతకం పెడతా అనేది ఒక ఆడియో కూడా మనం ఇప్పుడు విన్నాము. ఇంకా పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. అట్లా అడిగినాక సార్ 2 లక్షల రూపాయలు తీసుకున్న డబ్బులకు కూడా ఆయన కట్టేటట్టు కాదు సార్. ఈ 1,00,000కు 1,000 రూపాయలు వసూలు చేసిన డబ్బులతోటి నా ప్రగతి గ్రామైక్య సంఘానికి శ్రీ వెంకటేశ్వర మండల సమైక్య నుండి వచ్చిన చెక్కు డబ్బులకు నేను ఈ జనాల మీద 1,000 రూపాయలు వసూలు చేసి ఈ 2 లక్షల రూపాయలు నేను కట్టుకోవాలని చెప్పడం జరిగింది సార్. అదే కలెక్టర్ దృష్టి నుండి సస్పెండ్ ఆర్డర్ లెటర్ ఇచ్చింది సార్. పీడీ మేడం గారు, ఏపీడీ సార్ గారు ఈ జిల్లా సమైక్య నుండి ఎందుకు ఈయనకు సస్పెండ్ చేసి ఈయన డ్యూటీని ఎక్కకుండా ఎందుకు చేస్తలేరు, ఈయనను సస్పెండ్ చేయాలని కోరుతున్నాం. ఇంకా ఈ పీడీ గారు ఇంకా ఇలాంటి ముసుగులాటలు ఇంకా దాచుకుంటా ఎన్ని రోజులు ఈ దోపకాలు చేసుకుంటా చేయమని చెప్పుకుంటూ దాస్తున్నారో మాకు అర్థమైతలేదు సార్. ఇది మీ మీడియా దాకా మేము తీసుకొచ్చినాం సార్. ఇంకా వీళ్ళే కాదు సార్, ఇంతటితోటే కాదు సార్. నా దగ్గరికి నేను కాంప్రమైజ్ కావాలని చెప్పి రాజిరెడ్డి వాళ్ళ ఇంటి దగ్గరికి సోమయ్య సార్ వచ్చి వాళ్ళ ఇంట్లో కూర్చొని నా దగ్గరికి కాంప్రమైజ్కి రాజిరెడ్డిని నా ఇంటికి తోలి 3 లక్షలు ఇస్తా, 1,00,000 ఇస్తా అని కాంప్రమైజ్కి ఎందుకు సార్ నా దగ్గరికి వచ్చుడు? ఇది అవసరమా సార్? నువ్వు చెయ్యని నేరమేనా? నువ్వు చెయ్యనోనివి ఎదుగుటికి ఎందుకు వస్తలేవు? నువ్వు జరిగిన అన్యాయాలే కదా. ఈ సంఘాలను ఇలాంటి ముంచుకుంటా చేసుకుంటా ఉంటే నా ఊరోళ్ళు ఇలాంటి దోపిడి కానీ దొంగను దాచి ఇంకా మోటివేషన్ చేసుకుంటా ఇంకా డ్యూటీకి ఎక్కియాలని వీళ్ళు ఎట్లా వస్తున్నారు సార్? వీళ్ళు నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ కూడా కేసు పెడతా, దీంతటితోటే నేను ఇది ఆగింపు నేను చెయ్యను, ఇది ఇక్కడ కాకుండా సిఓ మేడం దాకా వెళ్తా, మా మీడియాకి వెళ్తా, ఇంకా ఎంతవరకు అయితే అంతవరకు ఈ న్యాయం జరిగే వరకు నేను ఊకోను సార్. ఇది అంటే మీకు ఇప్పుడు ఏమైనా బెదిరింపులు కాల్స్ ఇట్లా ఏమైనా వస్తున్నాయా? బెదిరింపులు కాల్స్ అయితే లేదు. నాయకులతోటే వచ్చి నా దగ్గరకు వచ్చి ఈ రాజిరెడ్డి అనేటోళ్ళు వాళ్ళు ఏమంటారు, నువ్వు ఒప్పుకోకుంటే కాంప్రమైజ్ కాకుంటే నీకేం చేస్తాడో నీకు తెలియదు అని నన్ను బెదిరియడం జరుగుతుంది సార్. ఆయన వస్తలేడు, జనాలతోటే నా ఇంటికి పంపిస్తాడు. నాకేది ఏమి జరగంది ఏమైనా జరిగితే ఈ రాజిరెడ్డిని ఈ వచ్చిన నాయకులను ఇంకెవరెవరు వస్తారో వాళ్ళందరికీ నేను పిటిషన్ ఇస్తా. ఇంతటితోటి ఈ యుద్ధాన్ని నేను ఆపను. ఇది న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటా. సరే అక్క, మీరు మాట్లాడండి, మీకు ఏం జరిగింది అనేది. అందరికి నమస్కారం. నా పేరు జ్యోతి. మా సంఘం పేరు శ్రీదేవి. అందులో నేను ఫస్ట్ లీడర్ను, పెద్ద సంఘం ప్రగతి అధ్యక్షురాలను. అయితే ఏమైందంటే నాకు తెలియకుండా చెక్ వేసుకుంది సార్. నాకు తెలియకుండా మన సోమయ్య సార్, దండపల్లి సోమయ్య సార్. నాకు తెలియకుండా చెక్ తీసుకొని అమ్మ నువ్వు, నాకు అసలు ఏం తెలియదు, చెక్ తెచ్చుకున్నది తెలియదు, రాయించుకున్నది తెలియదు, ఏది తెలియదు. అయితే నాకు ఫోన్ చేసిండు. అసలు నా ఫోన్ నెంబర్ కూడా వెనకాలేదు, మరి ఎవరు ఇచ్చినా నాకు తెలియదు. ఫోన్ చేసి అన్నాడు కదా, ఏందమ్మా అంటే చెప్పండి సార్ అన్న. నా ఫోన్ నెంబర్ నీ కాడ ఉందా అంటే నాకు తెలుసు సార్, నేను మండల సమైక్యలు ఉన్నాయి కదా నాకు తెలుసు సార్ అని అన్న. అనగానే అన్నాడు కదా, ఫోన్ చేసి అన్నాడు, అమ్మ నీకు మండల సమైక్యం నుంచి 2 లక్షల చెక్ రాసుకొస్తానా తీసుకుపోదురా అని అన్నాడు అన్న. అంటే నాకు చెక్ ఎక్కడ తీసారని నేను షాక్ అయి సీఏ కాడికి వచ్చి అన్నా కదా, ఏందత్తమ్మా 2 లక్షల చెక్ అంటాను అంటే ఏమో నాకు కూడా తెలియదు అని అన్నది. అంటే నీకు తెలియదు నాకు తెలియదు చెక్ ఎట్లా వస్తుంది అని నేను అన్నాక సరే మళ్ళీ ఫోన్ చేసినట్టుగా నువ్వు వెంటెంట్గా రావాలమ్మా కొడకన్లకి అన్నాడు. అంటే నేను రాలేను సార్,
ఇంకో లీడర్ లేరు, ఎవరు లేరు, నేను రాలేనా నేను లేకుంటే అయితే ఒక్క లీడర్ లేకుండా రా నేను చేపిస్తారా అన్నాడు. అంటే నేనెందుకు కొత్తసారి రానాలి, నాకు వీలు పడదు, నాకు ఊరంతా మునిగింది, అంత నష్టపోయినా, నీ పంట నష్టమైంది, అది మిషన్ దొరకట్లో నేను తిరుగుతాను, కూయించుకున్నా, ఇక్కడికి ఐకేపీలో పోసిన సార్ నాకు ఇబ్బంది అవుతుంది, నేను రాలేనా అని నేను అనగా ఎందుకు రావమ్మా రా అన్నాడు. అంటే రాలేను సార్, నేను ఎంతలో అయితే తీసుకోపో, కార్యదర్శిని తీసుకుపోయి చేసుకోండి సార్, నేనైతే రాలేనని అన్న. అంటే కార్యదర్శిని తీసుకొని పోయిండు ఈవో నుంచి చెక్ తీసుకొని వచ్చిండు, అది మండల సమాఖ్య నుంచి చెక్ తీసుకొని వచ్చిండు, తీసుకొచ్చి ఈవోలో వేయించిరట. వేయించినాక మళ్ళీ ఒక రోజు ఏం చేసినా, నువ్వు తీసుకున్నా కూడా అట్టనే లంచం ఇట్లా అడిగిండా, అడిగిడు 1,00,000 మేము శ్రీనిధి తీసుకున్నాం, ముగ్గురం తీసుకున్నాం, ఎలికట్టే ధనమ్మ, నీ జవాజీ జ్యోతి, జవాజీ రజిత, ముగ్గురు తీసుకున్నాం. తీసుకున్నాక ఏం చేసిండు కదా, 1,00,000 రూపాయలు అన్నాడు. అంటే నేను ఈ ఒక అధ్యక్షురాలనే కదా, నేను ఎవరికి ఇంతవరకు ఏ సీఏకి ఇలే సిసికి ఇలే నేను. అయితే ఏం చేసినా కానీ నేను ఇయ్యనని వాళ్ళిద్దరి 2,000 బుక్లో పెట్టి ఇచ్చినాం. వాళ్ళు కూడా రెమ్మటే వాళ్ళు పెట్టి ఇచ్చినాక అన్నాడు కదా, లేదమ్మా 2,000 ముగ్గురు పేర్లు 2,000 ఇచ్చినంటే నేను ఇల్లేసానంటే లేదు నువ్వు ఇత్తనే పెడతా అన్నాడు. అంటే అప్పుడు నేను ఏమేంటిగా అలా వేరే వాళ్ళని అడిగి నేను ఇచ్చినాక బుక్లో పెట్టి ఇచ్చినాక అప్పుడు సైన్ చేసిండు. ఇక సైన్ చేసి మళ్ళీ నేను చెక్కుకు పోకుండా ఏం చేసిండు, బండి వేసుకొని నా ఇంటి చుట్టూ నేను కిరాయికుంటాను, ఇల్లు కూడగొట్టుకున్నాను, నేను కిరాయకుండా ఇంటి చుట్టూ నేను ఏడ కూర్చుంటున్నా వాళ్ళందరికీ అడిగిపోయి అడుగుతాడట, జ్యోతి ఎటు పోయింది ఇంకా అంటే ఏమో సత్తి లేదంటే మళ్ళీ ఫోన్ చేస్తే నా ఫోన్ సైలెంట్లో ఉంది, నేను చూసుకోక ఐకేపీకి అడిగిపోయినా, ఒడ్లకి అడిగిపోయి ఆడ కూర్చున్నాక ఏదమ్మా నువ్వు ఫోన్ చేస్తే ఎత్తావంటే నేను సైలెంట్లో పడ్డా సార్ చూసుకోలేనా, నువ్వు ఎమ్మెల్యేవా ఎంపీవా, నువ్వు ఫోన్ చూసుకోవా అన్నాడు. అంటే నేను ఇంకా 3 సంవత్సరాలు ఉంటాను, నీ సంగతే చూస్తాను, ఏమనుకుంటాను నాకు ఏడ దొరకవా అన్నాడు. అంటే ఏంది సార్ అట్లా అంటారా అని అనగానే కాదమ్మా ఫోన్ చూసుకో ఇప్పటికైనా సైలెంట్ లేదు అన్నాడు. తీసుకున్నాడు కొడకలకరా, నీ ఆటో తీసుకొని వస్తా కొడకలకరా అన్నాడు. అంటే నేను రాలేను సార్, నాకు జ్వరం వచ్చింది, నాకు శాత కట్టలేదు, నేను రాలేను సార్, ఇంకో లీడర్ లేరు ఏం లేరు, నా సంఘ పొలకు తెలియదు, నాకు సంఘ పొలకు తెలియదు, నాకు తెలియదు, ఇప్పుడు నేను పుసుక్కునే తీసుకొస్తా, మన సంఘ పొలకు కూడా తీసుకొస్తా, నువ్వు కట్టవు, అప్పుడు ఎవరు కట్టాలి, నేను నా మీదనే పడతాయి కదా, అందు గురించి నేను సైలెంట్గా నేను పక్కకు తొలిగిన. ఇక నేను వస్తాను అన్నాక కథ పక్కకు తొలిగినాక ఆలోచించుకోవాలి కదా, మళ్ళీ తెలియకుండా ఏమంటారు నా సంఘ పొలకు చెప్పిన, అమ్మకి ఇట్లా సార్ ఇట్లా తెచ్చుకుంటాటమ్మా, మరి నన్ను అయితే అనొద్దు తర్వాత నాకు చెప్పండి, మీ పేరు చెప్పి ఆయన తెచ్చుకున్నాడు, నా పేరు తెచ్చి మండల సమాఖ్యలో తెచ్చుకున్నాడు, నాకు కూడా తెలియదు, నా సంఘ పొలకు కూడా తెలియదు. ఇప్పుడు వాటి డబ్బులు ఎవరు కట్టాలి, ఇప్పుడు నా పేరు ఉంది కాబట్టి నేనే కట్టాలి. మరి ఇది మీకు అన్యాయం చేసినట్టే కదా, అన్యాయం చేసినట్టే. అయితే నేనేం చేసిన నా పేరు మీద అంటే మరి నేను పుసుకులో నాకు భర్త లేడు, నేను ఆడాము, నా పిల్లలు ఇక్కడ ఉండరు, రైరాలు ఉంటారు, నీకు గాచారం కూడా సత్తా, ఇప్పుడు నా సంఘ పొలం ఏమంటారు, నువ్వు తీసుకొచ్చినా నువ్వే కట్టాలి, మాకు తెలియదు, మీ అమ్మ తీసుకొచ్చుకొని ఏం చేసుకోదు, మాకు అవసరం లేదు కట్టాలంటారు. అప్పుడు మునిగేది ఎవరు, నేనే కదా. కట్టిండ ఇప్పుడు డబ్బులు కడుతుండ మరి నెలనే మేము ఇవ్వలే సార్, ఇప్పుడు ఈ చెక్క మాదే, ఇప్పుడు ఉన్న చెక్కు మీదే మాదే, ఆ చెక్ గురించి ఆపినాం మేము. ఎందుకంటే ఇట్లా తెలుసుకున్నాక మాట్లాడినాక ఫస్ట్ చెక్ తెచ్చి దగ్గర పెట్టుకున్నాం. 20 లక్షలు రాసుకున్నాడు. నేను ఇస్తా లేకపోతే లేదని ఆడ పక్కకు పెట్టేసిండు ఎవరు, ఆ సోమయ్య. 20 లక్షలకు 20,000 ఇస్తాం, లేకపోతే సంతకం పెడతా, లేకపోతే లేదు నాకు ఆడ పెట్టేసాడు. ఇప్పుడు 2 నెలలు ఇంతవరకు ఇవ్వలేదు, దానా ఏం చేద్దాం అంటే ఆయన వద్దు, ఆయన తీసేయాలి. 20,000 తీసుకుంటే ఎక్కడ తెచ్చి కడతా సారు చెప్పు. ఎన్ని సంవత్సరాల నుంచి కడుతున్నాడు మహిళా సంఘం? మేమా ఇప్పుడు 20-25 ఏళ్ళు, 25 నుంచి కడతాడు డైలీగా. ఆ సార్ వచ్చిన సార్ అందరికి చెప్తే పొడిగా ఊరు. ఆ సార్ ఇప్పుడు వచ్చి ఒక 3 రోజులకు వచ్చి 3 ఏళ్ళు చేస్తాడు. ఆయనే ఏంది ఆయన గట్ట 20,000 తీసుకుంటే ఎక్కడ తెచ్చిస్తారు సారు? మళ్ళీ మీకు మిక్సర్ కట్టాలి, ఈ 20,000 కట్టాలి, యాడ తెచ్చి కట్టావు? మళ్ళీ అన్న 2 లక్షలు అప్పు ఇవ్వాలట ఆయనకి, 2 లక్షలు అప్పు అలానే ఇవ్వాలట. మళ్ళీ ఇట్లా అంటే రాజు తెచ్చి కడతారు. ఈ సంఘాలు ఎట్లా నడితే ఎట్టుంటాయి, ఈ సంఘాలు చేయబట్టే గవర్నమెంట్ బాగుపడుతుంది. ఈ ఒక్క సంఘం లేకుండా అందరూ కూడా పెట్టుకుంటే గవర్నమెంట్ ఆడ వండి ఉంటుంది. ఇట్లా నడవన్నాడు అది. ఇప్పుడు గవర్నమెంట్ నీకేం చేయాలి? మాక మంచిగా చేయాలి, న్యాయం చేయాలి మంచిగా. ఇట్లా ఈ పద్ధతి మంచిగా లేదు, ఇట్లా ఇట్లా లంచం తీసుకోవద్దు అని పెట్టాలి, సార్లకు చెప్పాలి, తీసేయాలి, అట్లా తీసేయాలి. అందరికీ నమస్కారం. మా కాకతీయ సంఘం అలా మాకు అప్పు ఇవ్వమంటే అర్ధరాత్రి 8 గంటలకి వస్తే పైసలు తీసుకొని వస్తే సంతకం పెడతా అన్నాడు సారు. ఆడవాళ్ళం ఏం పోలేము, వాళ్ళ ఊరికి వస్తేనే సంతకం పెడతా అన్నారు. నేను రేపు తెల్లారి తరగతి జనగాం పోతా ఉండను అన్నాడు. అప్పుడు ఒక మగ మనిషికి బండి మాట్లాడి పైసలు బుక్లో పెట్టి తీసుకుపోయి ఇచ్చినాక అప్పుడు సంతకం పెట్టిండు సారు. ఇది న్యాయమా? తీసేయాలి. ఇటువంటి మా ఊరికి న్యాయం వద్దు, తీసేయాలి, మండలం నుంచే తీసేయాలి. ఏ ఊరికి వద్దు, మనకి ఈ మండలం మొత్తం వద్దు.
మహిళా సంఘాలు మొత్తం మీకు ఉంటున్నా సారే ఉండాలి, లేకపోతే మహిళా సంఘాలను ఉండాలి. ఇద్దట్లేదని ఒక రెండు ఆయన పోతే సంఘాలే లేకపోతే లేదు. న్యాయం జరుగుతానేమో ఏమీ లేదు, న్యాయం జరగకుంటే డీసీఎం కట్టుకొని సిఇఓ మేడం దగ్గరికి వెళ్ళి ధర్నాకు సిద్ధంగా కూర్చుంటామని చెప్తున్నాం సార్. ఇంతటితోటి ముగిస్తున్నాం సార్. కొడకండ్ల మండల సమైక్య నుంచి చెక్కు తెచ్చుకోబడింది. ఆ సంఘం పేరు మీద మాకు ఎలాంటి చెక్కుల మీద కూడా సంతకం పెట్టండి ఇయ్యమని అంటారు. ఇప్పుడు ఒక్కరికి ఈ సంఘం కావాలనగానే ఇచ్చింది, మాకెవ్వరు సంఘాలు లేకుండా. ఎవరు కట్టాలి? అవి విజయ్ కడతదా లేకుంటే విజయ్ కూడా మేము ఒక్క ఆధారం కూడా ఇయ్యలే. ఇక్కడ నుంచి మేము వివో నుంచి అని ఇయ్యంది ఎట్లా ఇచ్చింది విజయ్ కూడా. మేము ఎక్కడి నుంచి రావాలి? మాకు ఆపద అన్నప్పుడు అందరినీ తీసుకొని రావాలంటది. ఇవాళ పెట్టించుకొని పోవాలంటే ఇవన్నీ ఫేక్. ఇది తెచ్చింది ఇక్కడ పెట్టింది తెచ్చుకున్నారు. ఇగో తీర్మానం కూడా రాయకుండా మేము ఫేక్ తెచ్చింది. విఘ్నేశ్వర గ్రూప్ కాదు, ఈ సంఘానికి వివోకి ఇచ్చింది. ఎవరు కట్టాలి ఇవి? ఇప్పుడు వివో మీద ఎత్తదా లేకుంటే అధ్యక్షరాల మీద ఎత్తదా లేకుంటే కమిటీ ముగ్గురి మీద ఎత్తదా? ఎవరి మీద ఎత్తదో మాకు అర్థం కావట్లేదు. అందుకనే మేము మీడియా ముందుకు వచ్చినాం. మాకు ఇది న్యాయం జరగాలి. మొన్న కలెక్టర్ దగ్గరికి కూడా పోవడం జరిగింది. మాకు ఎటువంటి న్యాయం రాలేదు. సస్పెండ్ వస్తుందేమో చూస్తే ఇంకేం రాలేదనే చూస్తున్నాం. మాకు వేధింపులు రావద్దు, భయపడుతున్నాం. మేము ఇంట్లోకి వెళ్ళాలని ఆడోళ్ళం అంటే ఇబ్బంది జరిగినా కూడా మేము మాత్రం ఎవరెవరు మమ్మల్ని సహకరించాలి అంటుర్రో వాళ్ళందరినీ కూడా తీసుకుపోయి జైల్లో పెడతాం. మాకు అందరినీ మంచి కుమ్మక్కు చేస్తున్నారు కానీ మాకు అది బయటకు వెళ్తలేదు. మాకు ఎలాంటి చిన్న ఆపద కలిగినా కూడా సోమయ్య సార్కే ప్రమాదం, ఆయనదే బాధ్యత. సోమయ్య సారు మా ఇంటికి ఎంత మందిని దోలుతున్నాడో నాకు జరగని, నా పిల్లలకే గాని, నాకే గాని, నా సంఘం సభ్యులకే గాని, నా వివో కమిటీకే గాని ఏం జరిగినా గాని దీన్ని మాత్రం ఊకోము. కఠినమైన చర్య తీసుకుంటాము. పోలీస్ స్టేషన్ లో కేసు పెడతాం. మా సంఘం పేరు పద్మావతి, నా పేరు యాకమ్మ. ఏది సారు లచ్చకు అడుగుతావు, మరి మేము ఎడ తెచ్చి కట్టం సార్ అంటే నువ్వు పెద్ద మనిషి, నువ్వు అడ కూర్చో అమ్మ, నీకు మర్యాద ఇచ్చినా అని అంటాడు. మరి ఏంది సార్ ఇట్లా మాట్లాడు? మమ్మల్ని ఆగం మాకు మర్యాద ఇచ్చుడేంది? మా డబ్బు తీసుకునేంది? ఇదంతా మా సీఎం బెదిరించుడేంది? ఇదంతా ఏంది కథ? ఈ కథ ఊరిని ముస్తానికి వచ్చిండా, మనసులో ముస్తానికి వచ్చిండా, మనసులో చంపుతానికి వచ్చిండా మా ఊరికి? ఏంది ఇది? చిన్న చిన్న కలుపుకొని మమ్మల్ని అది చేస్తాడు. సస్పెండ్ చేయాలంటే ఇంకా చెప్తలేదు, చెయ్యాలని చెప్తే ఇంకా చెప్తలేదు వాళ్ళు. సస్పెండ్ జనాల మీద దోచుకొని పోయిన సొమ్మును ఇంకా వాళ్ళకి ఏమైనా ఆమ్దాని ఉన్నదా ఏమో, వాళ్ళకి ఇస్తాలేమో, అందువలన పై వాళ్ళు ఆపుతున్నారు సస్పెండ్ లెటర్ ని. అంతే మరి అంతేగా కలెక్టర్ ఆఫీస్ కూడా పోతాం. మేము ఇంతమంది బియ్యం కట్టుకొని కూడా పోతాం. మొదలు పెట్టు తెలుసుకున్నాక వీళ్ళంతగా అంత మాట్లాడుకొని సరించుకొని పని చేసినాం సార్. దండంపల్లి సోమయ్యకు కలెక్టర్ గారి నుంచి సస్పెండ్ లెటర్ వచ్చినా కూడా కింది స్థాయి ఉద్యోగస్తులు ఇతనికి ఇప్పటి వరకు అతనికి సస్పెండ్ లెటర్ అందియకపోవడం శోచనీయము. ఇక్కడున్న మహిళా సంఘాలు ఇంకా ఈ ఒక్క సంఘం కాదు, ఈ మండలంలో ఉన్న ప్రతి సంఘాలలో కూడా ఇలానే జరుగుతున్నాయి అనేది మనకున్న సమాచారం. ఇప్పుడు అతి త్వరలో కూడా ప్రజావాయిస్ ముందుండి ఇంకా జరిగిన ఇంకా ఎన్ని మహిళా సంఘాల మీద ఈ దండంపల్లి సోమయ్య గారు ఇట్లా లంచాలు చేసి వాళ్ళని మోసం చేసి ఎంత ఇబ్బంది గురులు చేస్తున్నాడో అర్థమవుతుంది. దయచేసి జిల్లా కలెక్టర్ గారు మీరు తొందరగా చర్యలు తీసుకొని మీరు పంపించిన సస్పెండ్ కాపీని ఇమ్మీడియట్లీ దండంపల్లి సోమయ్య గారికి అందే విధంగా చూడాలని ఇక్కడ సమైక్య మహిళా సంఘం సభ్యురాలు కోరుతున్నారు సార్. దయచేసి మీరు మంచి ఆఫీసరు, జనగాం జిల్లాలో మంచి పేరున్న ఆఫీసర్ సార్ మీరు కలెక్టర్ గారు. దయచేసి కింది అధికారులు డిఆర్డిఏ కానీ పీడీ మేడం కానీ వీళ్ళందరూ కొంచెం స్పందించాలి సార్. స్పందించి వాళ్ళకు న్యాయం జరగాలి. అలాంటి వాడి మీద కేసులు పెట్టి కూడా ఇంకెక్కడ ఏం జరిగినా అవన్నీ పూర్తి విచారణ చేసి అతని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని వీళ్ళు కోరుతున్నారు సార్. ఒక్క నిమిషం.